అవడం తప్పించి పెరగడం లేదు. బికాజ్ ఆఫ్ పాపులేషన్. నువ్వు కోరుకుంటోంది అది. నువ్వేమంటున్నావు, జనాభా ప్రాతిపదికన ఎందుకు చేయలేదు అంటున్నావు. జనాభా ప్రాతిపదికన యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అయితే జనాభా ప్రాతిపదికనే చేయాలి. మనకి 1975 సంవత్సరం 76 సంవత్సరంలో ఫ్రీజ్ చేశారు 25 సంవత్సరాల దాకా ఇక నియోజకవర్గాలు పునర్విభజన చేయొద్దని. అంతకుముందు 10 ఏళ్ళకోసారి అనుకున్నారు, తర్వాత 20 ఏళ్ళకోసారి అనుకున్నారు. అప్పుడు 25 ఏళ్ళ దాకా ఫ్రీజ్ చేశారు. మళ్ళీ 2001లో వాజ్పేయి ఉన్నప్పుడు మళ్ళీ ఫ్రీజ్ చేశారు ఇంకొక 25 సంవత్సరాలు. 50 ఏళ్ల నుంచి నియోజకవర్గాల పునర్విభజన జరగలేదు. 50 ఏళ్ల క్రితం ఉన్న లెక్క ఎంత అంటే ఆ రోజునున్న లెక్క ప్రకారం 10 లక్షల మంది ఓటర్లకి ఒక ఎంపీ. ఆ తర్వాత చూసుకుంటే 2021 లెక్కల ప్రకారం చూసుకుంటే 20 లక్షల మందికి ఒక ఎంపీ 179 నియోజకవర్గాల్లో ఉన్నారు. అలాగే 15 నుంచి 18 లక్షలకు ఒక ఎంపీ దాదాపుగా 100-125 నియోజకవర్గాల్లో ఉన్నారు. 34 లక్షలు మల్కాజ్గిరి ఏకంగా. ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు లాంటి చోట్ల 6 లక్షలకు ఒక ఎంపీ ఉన్నాడు. కాశ్మీర్ అయినా అదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ ప్రాబ్లం రానియకుండా 1.5 అన్నటువంటి ఫార్ములా తీసుకొచ్చారు. రెండవది అసలు కాన్స్టిట్యూషనల్ విరుద్ధమైన మాట రేవంత్ మాట్లాడింది. అదే ఏ జగను మాట్లాడుంటే, ఏ కేసీఆర్ మాట్లాడుంటే చీల్చి చెండాడి పొడిచి పొడిచి చంపేవాళ్ళు. అదే రేవంత్ మాట్లాడాడు. ఈ మీడియాకి అందరికీ పెద్ద దిక్కైనటువంటి చంద్రబాబు గారి శిష్యుడు కాబట్టి దాన్ని డౌన్ ప్లే చేసి రేవంత్ తిట్టే తిట్లని, రేవంత్ చెప్పే కథలు